నమస్కారం. హెచ్బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు కొత్త పాండమిక్ వైరస్ రాబోతుంది. ఇట్ ఈస్ డేంజరస్లీ క్లోజ్ టు గ్లోబల్ క్రైసిస్ అంటున్నారు. కాబట్టి నేను ఒకటి అనుభవం ఏంది పొందినానంటే, లాస్ట్ టైం పాండమిక్ లో కొన్ని గుళ్ళు ఎక్కడైతే ఎక్కువ క్రౌడ్ ప్లేసెస్ ఉంటాయో ఆ గుళ్ళల్లో రద్దీ ఉండడం కారణంగా, చాలా భక్తులు ఉండడం కారణంగా వైరస్ అనేది విపరీతంగా సోకింది. ఆ తర్వాత లాక్డౌన్ చేయడము, గుళ్ళలకు పోగడం అట్లా ఒకటి పైలట్ ప్రాజెక్ట్ ఒకటి చేయాలి తిరుపతి దేవస్థానం మీద. ఎందుకంటే ఆ కెపాసిటీ అనేది తక్కువ ఉంది. ఎందుకంటే పక్క రాష్ట్రాలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వస్తారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు భక్తులు వస్తారు, అటు చెన్నై రాష్ట్ర ప్రజలు వస్తారు, బెంగళూరు రాష్ట్ర ప్రజలు వస్తారు, కేరళ వస్తారు. సో ఇన్ని రాష్ట్రాల వాళ్ళు భక్తులు ఆ తిరుపతి దేవస్థానం వస్తుంది కాబట్టి ఎప్పటికీ రద్దీ ఉంటది అన్నమాట. కెపాసిటీ తక్కువ, భక్తులు ఎక్కువ. దాని మూలంగా ఇప్పుడు వైరస్ వచ్చే సందర్భాలలో మనము ఈ రద్దీని ఉన్నాయనుకో విపరీతమైన వ్యాపిస్తుంది అన్నమాట. వైరస్ అనేది ఇంకా ఎక్కువ వ్యాపిస్తుంది. కావున ప్రతి క్వశ్చన్ కు ఆన్సర్ ఉంటది, ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉంటది అన్నమాట. సో నేను ఏం సొల్యూషన్ తీసుకొచ్చానంటే, ఇలాంటి తిరుపతి దేవస్థానం మీద టూర్ ట్యాక్స్ ఒకటి డిజిటలైజేషన్ చేయాలి. టూర్ ట్యాక్స్ అంటే మొత్తం ఆన్లైన్ సిస్టమ్, ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ కాబట్టి ఎవరైతే తిరుపతి వెళ్ళాలనుకుంటారో టూర్ ట్యాక్స్ ఆ డిజిటలైజేషన్ ద్వారా వెళ్ళిండ్రు అనుకో, అది ఏ విధంగా వెళ్తారో దాని ప్రొసీజర్ అయింది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు ఇది ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మనకు తిరుపతి దేవస్థానం అనేది చాలా స్వచ్ఛమైన ప్రదేశం అది. సో అక్కడ వెళ్ళి దర్శనం చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటది అని చెప్తుంది రికార్డ్స్. సో ఒక పాజిటివ్ ఎనర్జీ వైబ్రేషన్స్ రావడము అండ్ మొక్కులు నెరవేరడము ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మైండ్ క్లీన్ గా కావడము, సో బాడీ స్పిరిట్ మైండ్ క్లీన్ గా కావడము, ఒక శక్తి వస్తుంది అన్నమాట. ఆ విధమైన ప్రదేశము మన తిరుపతి దేవస్థానం. సో బెనిఫిట్స్ ఏమున్నాయంటే, స్పిరిచువల్ అవేకనింగ్, హిందూ సాంప్రదాయంకు అది హెరిటేజ్, హిందూ హెరిటేజ్ కాబట్టి స్పిరిచువల్ అవేర్నెస్, భక్తికి ఎంతో మూల దర్శనము తిరుపతి లార్డ్ వెంకటేశ్వర. సో అక్కడ ఎంతో మంది చారిటబుల్ ఆఫరింగ్స్ ఇస్తుంటారు అండ్ కాంట్రిబ్యూషన్, అండ్ అది ఎంతో లోకల్ ఎకానమీకి ఎంతో ఇంపాక్ట్ అవుతుంది అనమాట. తిరుపతి అనేది రెవెన్యూ అనేది ఏడు నుంచి వస్తుంది అంటే తిరుపతి ఎంప్లాయ్మెంట్, ఉద్యోగం కల్పించడము, లివ్లీహుడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం గ్రోత్. సో టూరిజం గ్రోత్ అనే అంశం వచ్చింది కాబట్టి టూర్ ట్యాక్స్ పెట్టాలి. ఇంకా ప్రపంచ దేశాలలో ఎక్కడైతే విపరీతమైన రద్దీ వస్తారో టూర్ ట్యాక్స్ పెట్టి డిజిటలైజేషన్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి అండర్ కంట్రోల్ అనమాట. సో అదనమాట స్పెషాలిటీ ఆఫ్ తిరుపతి ఏంటంటే, అది ఒక రిచెస్ట్ టెంపుల్ అనమాట ఇన్ ఇండియా. సో భక్తులు డబ్బులు సమర్పిస్తారు, హుండీలో జ్యువెలరీ సమర్పిస్తారు, ప్రాపర్టీ డీడ్స్ సమర్థిస్తారు, గోల్డ్ సమర్థిస్తారు, ఈవెన్ షేర్స్ కూడా సమర్థిస్తారు. అండ్ తిరుపతి దేవస్థానము 22 million INR per day ఆఫరింగ్స్. సో ఇవి 22 million అంటే ఒక 1 million 10 లక్షలు, అట్లా 22 million డబ్బులు డైలీ ఉండిలో పడతాయి అన్నమాట. సో 2020లో జనవరిలో కరోనా వైరస్ వచ్చింది కాబట్టి తిరుపతి దేవస్థానము అండ్ 50 సబ్ టెంపుల్స్ కూడా షట్ డౌన్ చేయవలసి వచ్చింది. అందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే, అన్ని కంట్రీలు అప్రమత్తంగా ఉండాలి,
ఎందుకంటే పాండమిక్ ప్రిపేర్డ్నెస్ చేసుకోవాలని. సో భారతదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానము ప్రిపేర్డ్నెస్ ఇంకా చేయలేదు. సో ప్రికాషన్స్ ఏం తీసుకోవాలంటే ఒక ప్రభుత్వము పిఎం మోడీ గవర్నమెంట్ పార్లమెంట్ లో ఒక లా తీసుకురావాలి. దాన్నే డిజిటలైజేషన్ ఆఫ్ తిరుమల తిరుపతి ఆన్ పిలిగ్రిమ్స్ యాక్ట్ 2024. ఆ లా తీసుకొచ్చి అది ఇంప్లిమెంట్ చేయాలి. ఒక యాప్ ఒకటి చేయాలి. ఆ యాప్ చేసిన తర్వాత మేక్ మై ట్రిప్ టు తిరుమల తిరుపతి దేవస్థానం యాప్ లో. సో ఆ తిరుమల తిరుపతి దేవస్థానం యాప్ డిజిటల్ టూర్ ట్యాక్స్ అన్నమాట. అది ఓపెన్ చేసి అయితే ఎవరైతే తిరుమల తిరుపతికి వెళ్ళదలుచుకుంటారో, ఒకవేళ ఓన్ వెహికల్ మీద వెళ్ళదలుచుకుంటారా, ఫ్లైట్లో వెళ్ళదలుచుకుంటారా, ట్రైన్లో వెళ్ళదలుచుకుంటారా, లేకుంటే బస్సులో వెళ్ళదలుచుకుంటారా, సో వెళ్ళదలుచుకుంటే ఈ యాప్ ద్వారా మనం బుక్ చేసుకోవచ్చు అనమాట టూర్ ట్యాక్స్. సో బుక్ చేసి పోనీకి రానీకి మొత్తము క్లియరెన్స్ వచ్చిన తర్వాత వెళ్ళినాం అనుకో, దాని మూలంగా కెపాసిటీ తగ్గట్టే జనాలు వెళ్తారు, విపరీతంగా రద్దీ వెళ్ళరు అనమాట. అది నా ఉద్దేశం, ఇది ఒక ఐడియా. సో దర్శనం కూడా ఈజీ అవుతుంది. అండ్ నెక్స్ట్ తిరుమల తిరుపతి టూర్ ట్యాక్స్ కంట్రోల్స్ కెపాసిటీ ఆఫ్ తిరుమల తిరుపతి దేవ దర్శన్ అండ్ అకామిడేషన్ విత్ సేఫ్ అండ్ టైం కన్జ్యూమ్. అకామిడేషన్ దర్శనం చేసుకోవడం ఒక ఎత్తు, అకామిడేషన్ దొరకడం ఒక ఎత్తు. ఈ టూర్ ట్యాక్స్ డిజిటలైజేషన్ చేసినాం అనుకో, నీకు దర్శనం దొరుకుతుంది, ఈజీగా అవుతుంది, ఎక్కువ కన్జ్యూమ్ కాదు టైము, ప్లస్ దర్శనము అండ్ అకామిడేషన్ ఇది అవుతుంది. నో ఎంట్రీ తిరుమల తిరుపతి టూర్ ట్యాక్స్ లేనిది, టూర్ ట్యాక్స్ క్లియరెన్స్ లేనిది అలిపిరి చెక్ పోస్ట్ లో అక్కడనే ఆపేస్తారు. ఇది ఒక ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అయితే. సో అన్నమాట. ఇప్పుడైతే రిస్ట్రిక్షన్స్ లేవు. ప్రజెంట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం. డిసడ్వాంటేజ్ అంటే ఓవర్ క్రౌడ్ పిలిగ్రిమ్స్ అలిపిరి చెక్ పోస్ట్ నుంచి వెళ్తారు. ఆడ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఆడ చెక్ చేస్తారు, విపరీతమైన వాళ్ళు వెళ్తుంటారు ఆడ. ఇకపోతే ధర్మదర్శనం పిలిగ్రిమ్స్ క్యూ కడతారు అనమాట. మినిమం 10 గంటల నుంచి 5 గంటల నుంచి 10 గంటల నుంచి 30 గంటలు సీజన్ బట్టి అనమాట. సో దర్శనం ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర. సో అకామిడేషన్ దొరకది. నెక్స్ట్ తిరుమల తిరుపతి దేవస్థానము కంప్లైంట్స్ చాలా ఉన్నాయి. అక్కడ ఏంటంటే బహిరంగంగా ఎవరు డబ్బులు తీసుకోరు, చాలా సీక్రెట్ గా డబ్బులు తీసుకుంటారు అనమాట. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారా చేస్తారు. అది ఎంతో మటుకు పేపర్లో కూడా వచ్చింది. సో ఒక మాఫియా ముఠా అనేది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంటది అనమాట. ఇన్నోళ్ళు దీని మూలంగా ఎంతో మంది పిలిగ్రిమ్స్ భక్తులు ఇబ్బంది పాలవుతుండ్రు. అండ్ సో బ్యాంక్ అకౌంట్స్ కూడా బ్రైబ్స్ కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి దాని చర్యలు తీసుకుంటే బాగుంటది. నెక్స్ట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ జడ్జిమెంట్ ఆఫ్ సుప్రీంకోర్టు. ఇందులో సుప్రీంకోర్టు ప్రోత్సాహం కూడా ఉండాలి. ఎందుకంటే జనాలను ధర్మదర్శనం అని కంపార్ట్మెంట్ లో వేసి వెనుకకు ముందుకు తాళాలు వేసి అందులో ఉంచి ఉండడము 5 గంటల నుంచి 30 గంటల దాకా ఉండడం అంటే అదొక దిస్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ వే ఆఫ్ దర్శనం అన్నమాట. అండ్ ఫిజికల్ హెరాసింగ్ డివోటీస్, ఇది ఒక ఫిజికల్ హెరాస్మెంట్ అయిపోయింది డివోటీ భక్తులకు అనమాట. సో అందుకే నేను ఈ డిజిటల్ టూర్ ట్యాక్స్ అనేది చేస్తే ఈ హెరాస్మెంట్ ఉండదు, ఏది ఉండదు. సెపరేట్ లేడీస్ క్యూ సిస్టమ్ ఫర్ టు బి మెయింటైన్. లేడీస్ క్యూస్ అనేది ఉండాలి. కంపార్ట్మెంట్ లో వేస్తారు. ఆ కంపార్ట్మెంట్ డోర్ తీయగానే అందరూ ఆడోళ్ళు మగోళ్ళు రద్దీ నగిలిపోతుండ్రు ఆడోళ్ళు అయితే. సో ఈ విధమైన ఫిజికల్ హెరాస్మెంట్ చాలా దారుణంగా ఉంటది తిరుపతిలో. సో అన్నమాట. నెక్స్ట్ పిలిగ్రిమ్స్ పర్మిషన్ లెటర్ తీసుకొస్తారు. ఇంతకుముందు అంటే అన్ని తెలంగాణ రాష్ట్రం ఉంది, ఇప్పుడు తెలంగాణ పర్మిషన్ లెటర్లు పనిచేస్తలేవు. ఎమ్మెల్యే గాని ఎంపీ గాని, ఇప్పుడు ఆంధ్ర ఎమ్మెల్యే ఎంపీ అసలు పర్మిషన్ ఎందుకు అవసరం లేదు. ఇవన్నీ రద్దు చేసేయాలి. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద గాడ్.
ఈవెన్ పిఎం వచ్చినా, సీఎం వచ్చినా, ఎమ్మెల్యే, ఎంపీ వచ్చినా లైన్లో నిలబడి దర్శనం చేసుకోండి. నువ్వు మీ మీద డిజిటల్ టూర్ ట్యాక్స్ అయ్యి డిజిటలైజేషన్ చేసిండ్రు అనుకో, మీకు 2-3 గంటల కన్నా ఎక్కువ పడ్డది. బ్రేక్ దర్శనం అవసరమే లేదు, అసలు ఈజీగా అయిపోతుంది. అండ్ బ్రేక్ దర్శనం బ్యాన్ చేయాలి. నెక్స్ట్ సెపరేట్ లాకర్ ఫెసిలిటీతో ఒకటి పెట్టిర్రు. పాపం జనాలు దర్శనం రద్దీగా ఉందని, నెక్స్ట్ అకామిడేషన్ దొరకలేదు, ఆ లాకర్స్ లో పాపం జనాలు అక్కడనే ఉంటారు, అక్కడనే టాయిలెట్స్, అక్కడనే స్నానాలు, ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కావున నేను కంక్లూజన్ ఆఫ్ ద వీడియో ఏం చెప్తున్నానంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తుంది కాబట్టి అన్ని దేశాలకు, సో క్రౌడెడ్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వైరస్ స్ప్రెడ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ ఈ డిజిటల్ టూర్ ట్యాక్స్ అనేది ఇంప్లిమెంట్ చేసి మేక్ మై ట్రిప్ టు తిరుమల తిరుపతి దేవస్థానం. ఎందుకంటే రద్దీ ఎక్కువ ఉన్నదనుకో, అందులో ఒకటి తుమ్మినా గానీ ఒకనికైతే ఇన్ఫెక్షన్ అయ్యి తుమ్మిండనుకో, అది 26 feet దాకా ఉంటుంది, వెళ్తుంది. ఆ డ్రాప్లెట్స్ అనేది 10 minutes దాకా వ్యాపిస్తుంటది గాలిలో. దానివల్ల ఇన్ఫెక్షన్ అందరికీ జరుగుతుంది అనమాట. సో నేను అపీల్ పిఎం మోడీకి ఏం చెప్తున్నానంటే, ఈ డిజిటలైజేషన్ ఆఫ్ తిరుమల తిరుపతి పిలిగ్రిమ్స్ యాక్ట్ 2024 అనేది భక్తులను సేవ్ చేస్తుంది ఇన్ఫెక్షన్స్ ద్వారా అని చెప్తూ, నేను మీరందరూ అప్రమత్తం ఉండాలి. వైరస్ వచ్చినప్పుడు ఏ క్రౌడెడ్ ప్లేసులకు వెళ్ళకండి. సో రోగ నిరోధక శక్తి పెంచుకోండి, ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యాలు ఉండాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.